హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షోన్ ఆఫీషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మనం కొన్నిసార్లు యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనం ఒక వ్యక్తికి పంపించాల్సిన అమౌంట్ని వేరే వ్యక్తికి పొరపాటున అయితే పంపించేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో పొరపాటున ఒక నెంబర్ కానీ లేదంటే అకౌంట్ మీరు పంపిస్తున్నప్పుడు కూడా సో అక్కడ ఒక నెంబర్ మిస్ అయినా కూడా వేరే వాళ్ళ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనం అమౌంట్ అయితే వస్తుందన్న నమ్మకం అయితే, హోప్స్ అయితే వదిలేస్తాం. సో మీరు అలా చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అయితే పాటించినట్లయితే కంపల్సరీగా మీకు వితిన్ 48 అవర్స్లో మీకు మీ అమౌంట్ అయితే బ్యాకప్ అయితే అవుతుంది అనమాట. ఇది ఆర్బీఐ మనకి చాలాసార్లు అయితే ఇండికేట్ అయితే చేస్తుంది, బట్ మనం అలా చేయట్లేదు. చాలా మంది అమౌంట్ అయితే అలాగే వదిలేస్తున్నారు, వాళ్ళు లాస్ అయితే అవుతున్నారు అనమాట. అలా జరగకుండా ఉండాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు సో వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఫోన్పేలో మీరు రాంగ్ పర్సన్కి మీరు అమౌంట్ సెండ్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మనం ఆ పర్సన్కే మనం చార్జ్ చేసి మన అమౌంట్ని బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్. మంచి వాళ్ళు అయితే కనుక మనకి అమౌంట్ అయితే బ్యాకప్ అయితే చేస్తారు. ఒకవేళ లేకుండా ఉంటే సో వాళ్ళు బ్యాకప్ అయితే చేయరు అనమాట. కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళైతే అమౌంట్ అయితే మనం బ్యాకప్ చేయరు. అప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు ఫోన్పేలో కనుక మీ ప్రొఫైల్ పిక్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కనుక కిందికి వస్తే సో మీకు కాంటాక్టర్స్ అని కానీ, సో అబౌట్ ఫోన్పే అని కానీ, లేదంటే పాలసీస్కి సంబంధించి కొన్ని ఉంటాయన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు సో అక్కడ మనకి గ్రీవెన్స్ అని కానీ కంప్లీట్ మీకు ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో గ్రీవెన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కనుక సో మీకు కిందకి స్క్రోల్ చేస్తే సో మీకు ఎలా కంప్లైంట్ని రిజిస్టర్ చేయాలి, అక్కడ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చింటారు, వాళ్ళు మెయిల్ కూడా ఇచ్చింటారు. సో మెయిల్ త్రూ కూడా మీరు వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి వెంటనే మీరు కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయండి. సో రిజిస్టర్ చేసిన తర్వాత సో వితిన్ 48 అవర్స్లో మీకు అమౌంట్ అయితే బ్యాకప్ అయితే అవుతుంది. సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని మీరు ప్రొవైడ్ అయితే చేయండి. సో ఇది ఫేక్ నెంబర్ అయితే కాదు, వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన నెంబర్ కాబట్టి సో వాళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా మీరు నిర్భయంగా అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఒకవేళ మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసి ఆ నెంబర్స్కి అయితే అసలు కాల్ చేయకండి, వాళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా మీరు చెప్పకండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో స్క్రీన్ షాట్ కూడా మీకు పెడుతున్నాను చూడండి. సో ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయండి. సో కాల్ చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ కూడా ఉంది కదా, ఈ ఈమెయిల్కే మీరు సో వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ రాయాలనుకున్నా అక్కడ నుంచి రాయండి. క్విక్గా అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యి సో మీ అమౌంట్ అయితే బ్యాకప్ తేవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు గూగుల్ పేలో చేసినట్లయితే గూగుల్ పేలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో గూగుల్ పేలో కూడా మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక సో కింద వస్తే కనుక కాంటాక్టర్స్ అని కానీ లేదంటే సో మీరు నీడ్ హెల్ప్ అని చెప్పేది ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం కిందికి వస్తే కనుక కాలర్స్ అని కానీ లేదంటే చాట్ విత్ అస్ అని చెప్పి కానీ ఉంటుంది. సో మీరు కాల్ సపోర్ట్ కానీ లేదంటే చాట్ సపోర్ట్ కానీ మీరు తీసుకొని అక్కడ మీరు కంప్లైంట్ అయితే ఫైల్ చేయొచ్చు. ఒకవేళ మీరు పేటిఎంలో కనుక మీరు అలా చేసినట్లయితే కనుక సో ఇక్కడ మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి. సో స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నా, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి పేటిఎంలో అయితే కనుక. సో మీకు ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి సో మీ పేమెంట్ అయితే స్టాప్ చేయడానికి అయితే చూస్తారు. వెంటనే బ్యాకప్ అవడానికి వాళ్ళు ఆ పర్సన్స్ అయితే మాట్లాడడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీరు వితిన్ అవర్స్లో కానీ మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు పంపించారు, సో పంపించిన వెంటనే ఒక 1 అవర్ లోపు కనుక మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఈ విధంగా మీరు కంప్లైంట్ రైజ్ చేసినట్టయితే కనుక మీ అమౌంట్ అనేది వితిన్ 48 అవర్స్లో సో మీకు బ్యాకప్ అయితే అవుతుంది. సో ఇవన్నీ కాలేదు, మీకు అయినా కూడా రాలేదనుకుంటే అప్పుడే మీరు ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చు. సో ఎన్పిసిఐలో యూపీఐ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీ పేమెంట్స్కి సంబంధించిన ఆ నెంబరు రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రెఫరెన్స్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఏమేమి అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి సో అక్కడ నుంచి కూడా మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. అక్కడ నుంచి కంప్లైంట్ రైజ్ చేసిన వెంటనే వితిన్ 3 వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ అనేది మీకు బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేయాలి. మోస్ట్లీ మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళతో చాట్ చేయండి. సో కొంచెం రిక్వెస్ట్ మేనర్లు కూడా అడిగి మన అమౌంట్ పోయింది కాబట్టి రిక్వెస్ట్ మేనర్లు అడిగి సో రిటర్న్ అయితే తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పాటించినట్లయితే కనుక వితిన్ 48 అవర్స్ లోపల మీ అమౌంట్ అనేది మీకు బ్యాకప్ అయితే అవుతుంది. చాలా మందికి ఇది అయింది కూడా. సో అందుకోసమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. సో మీకు డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లు అయితే రాయండి. సో మనం ఎలాగో FAQ ఎపిసోడ్ చేస్తున్నాం కదా, సో మీ డౌట్స్ ఇంకా చాలా మందికి అయితే ఉండొచ్చు, వాటిలోనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.